హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము హెల్దీ చికెన్ కెసడియా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో సింపుల్గా నా వర్షన్లో చూపించేస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఓన్లీ హాఫ్ అ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకుని అది కొంచెం వేడెక్కాక మనకు నచ్చిన బెల్ పెప్పర్స్ని, ఆనియన్స్ని స్లైసెస్గా చేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక్క 2 minutes అండ్ హై ఫ్లేమ్లో ఒక్క 5 minutes దాన్ని సాటే చేసుకోవాలి. అలా సాటే చేసుకుంటున్నప్పుడు అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా మనము యాడ్ చేసుకోవడం వల్ల అందులో కొద్దిగా వాటర్ బయటకు వస్తుందన్నమాట. అలా వచ్చిన వాటర్ తోటి బెల్ పెప్పర్స్ అండ్ ఆనియన్స్ని అలాగా చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ కోసము నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ని తీసుకున్నాను. ఒక ప్లేట్లో ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని చికెన్ టెండర్స్ని దాన్ని సన్నగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక్క టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గెడ్డ పెరుగుని కూడా అందులో వేసుకుని కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ని గరం మసాలాని కూడా వేసుకుని దాన్ని చక్కగా ప్రతి ముక్కకు కూడా ఆ మ్యారినేషన్ అంతా పట్టేటట్టుగా మనము ప్రతి ముక్కకు కూడా మ్యారినేషన్ అంతా మనం వేసుకున్న మసాలా అంతా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి చక్కగా కలపాలన్నమాట. దాన్ని అలా కలుపుతుంటే అదంతా ఒక్కొక్క ముక్కకి చక్కగా పడుతుంది. దాన్ని ఒక 15 minutes మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల నేను మెయిన్గా ఫ్రై చేసేటప్పుడు అందులో మనం ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనం వెజ్జీస్ ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో మనము ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లోనే దాన్ని చక్కగా వాటర్ అంతా బయటకి వచ్చి ఆ ముక్కలన్నీ కూడా చక్కగా కుక్ అయ్యే వరకు దాన్ని కుక్ చేసుకుందాము. మనము ఇలా గరిటెతోటి ఇలా అన్నప్పుడు ప్రతి ముక్క కూడా ఇలా విడిపోతుంది అనమాట. అంటే అది కుక్ అయినట్టు అర్థము. సో దాన్ని కొద్దిగా మనం ఉన్న వాటర్ని కూడా కంప్లీట్గా డ్రై అయిపోయేటట్టు దాన్ని మనము చక్కగా ఫ్రై చేసుకుని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక తవా తీసుకుని దాని మీద ఒక టాటియా పెట్టుకున్నాను అనమాట. దాన్ని అటు ఇటు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అవ్వనివ్వడం వల్ల అది ఫోల్డ్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వదు. సో అందుకని కొద్దిగా హీట్ తగిలితే సరిపోతుంది, నాట్ టూ మచ్ ఫ్రై అనమాట. ఇప్పుడు దాని మీద కొంచెము నేను ర్యాంచ్ వేసుకుని దాన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకుని మనం ఏదైతే చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా మనకి ఎంత చికెన్ మనం తినగలుగుతామో అంత చికెన్ని అందులో వేసుకుని ఏవైతే మనము వెజ్జీస్ కూడా ఫ్రై చేసుకున్నామో దాన్ని కూడా వేసి దాని మీద గ్రేటెడ్ చీజ్ని వేసుకున్నాను అనమాట. వేసుకుని దాన్ని ఒక్కసారి ఫోల్డ్ చేసి బటర్ని గ్రీస్ చేసుకుంటూ మనము అటు ఇటు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇది హెల్దీ ఆప్షన్. మళ్ళీ అందులో నేను ఏం సాసెస్ కూడా వేయలేదన్నమాట. సో ఇది హెల్దీ ఆప్షన్ ఎందుకు అంటున్నానంటే ఇది పిల్లలకి అయినా మనకైనా ఇదర్ లంచ్కి, ఈవెన్ డిన్నర్కి, అలాగే స్నాక్కి కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది హై ప్రోటీన్, ఎందుకంటే మనం అందులో చికెన్ బ్రెస్ట్ని యూజ్ చేసుకున్నాం, అందులో ఎటువంటి ఫ్యాట్స్ లేవు. సో ఇది హై ప్రోటీన్ కాబట్టి పిల్లలకైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా లేకపోతే యూత్కైనా టీన్స్కైనా పర్టికులర్గా ఇలా జిమ్ అలా వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆప్షన్. సో ఇది ఒక్కసారి మనం ఇలా ట్రై చేసుకుని మీరు చూడండి. సో ఇది మనకి ఒక్కటి సరిపోతుంది. అది ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్కైనా ఫుల్గా టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను పర్ పర్సన్కి నేను ఒక్కొక్కటి చేశాను. సో కొంచెం తక్కువ తినే వాళ్ళైతే హాఫే తినగలుగుతారు. కొంచెం చక్కగా ప్రాపర్గా డిన్నర్ తినేయాలంటే 1 is more than enough అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని అలా అన్న పట్టుకుని తినేసేయచ్చు, లేదంటే చక్కగా దాన్ని కట్ చేసుకుని మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, ద హెల్దీ చికెన్ కెసడియా అయిపోయింది. దీన్ని కూడా మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. మీరందరూ కూడా ట్రై చేసి
కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ కమ్ అప్ విత్ మెనీ మోర్ హెల్దీ డిషెస్ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.